బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ లోని మహంకాళి స్ట్రీట్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారు వ్యాపారి పవన్ వర్మ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బులియన్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న పవన్ వర్మ బంగారం క్రయ విక్రయాలు, ట్రేడింగ్ లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున నుండి ఆయన నివాసంలో సోదాలు మొదలయ్యాయి. అధికారులు పవన్ వర్మకు సంబంధించిన డాక్యుమెంట్లు, పన్ను చెల్లింపుల వివరాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నెల్లూరులో కూడా పవన్ శర్మకు సంబంధించిన నగల దుకాణాలు, ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోని మహంకాళి స్ట్రీట్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారం వ్యాపారి పవన్ వర్మ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి బులియన్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న పవన్ వర్మ బంగారం క్రయ విక్రయాలు, ట్రేడింగ్ లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుండి ఆయన నివాసంలో సోదాలు మొదలయ్యాయి. అధికారులు పవన్ వర్మకు సంబంధించిన డాక్యుమెంట్లు, పన్ను చెల్లింపుల వివరాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నెల్లూరులో కూడా పవన్ శర్మకు సంబంధించిన నగల దుకాణంలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోని మహంకాళి స్ట్రీట్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగారం వ్యాపారి పవన్ వర్మ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సేవలైతే కొనసాగుతున్నాయి. బంగారం షాప్ యజమానులే నష్టంగానైతే ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతూ వస్తున్నాయి. 15 టీంలతో హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఐటీ సేవలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అలాగే ప్రస్తుతం బంగారం షాప్ లో యజమానుల ఇళ్లలో, మహంకాళి మార్కెట్ లోని బంగారం షాప్ లో యజమానుల ఇళ్లలో నిర్వహిస్తుంది. తిరుపతి బులియన్ అనే బంగారం షాప్ పేరు పెట్టుకున్న పవన్ శర్మ అనే వ్యక్తికి సంబంధించిన ఇంట్లో అయితే తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాష్ ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నామో ప్రాబ్లం దానికి సంబంధించి కూడా చాలా దగ్గర కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇది పవన్ శర్మకు సంబంధించి మహంకాళి మార్కెట్లోని బంగారు వ్యాపారస్తుల ఇళ్లలో దాదాపుగా పవన్ శర్మ అనే వ్యక్తి ఇంట్లో అయితే దాదాపుగా పొద్దున తెల్లవారుజామున నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ వస్తుంది. చాలా కాలంగా బంగార వ్యాపారం చేస్తున్నాడు పవన్ శర్మ. అయితే ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో అయితే కోట్లాది రూపాయల వ్యాపారం కూడా చేస్తూ వస్తున్నాడు. చేసిన వ్యాపారానికి సంబంధించి ఐటీ అధికారులకి ట్యాక్స్ చెల్లింపులు, అలాగే ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు, మరోవైపు బంగారం కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన మీద. దానికి సంబంధించి ఆయన మీద ఆరోపణ ఆధారంగా కూడా ఐటీ అధికారులు అయితే ప్రస్తుతం ఆయన మీద సోదాలు, ఆయనకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు జరుపుతూ వస్తున్నారు. అయితే అవకతవకల నేపథ్యంలో సోదాలకైతే ఐటీ దిగింది. మొత్తానికైతే పవన్ శర్మ ఇంట్లో డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. అలాగే అంటే ఎటువంటి అవన్నీ జరుగుతున్నాయి అన్న కోణంలో కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే పూర్తిగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లకు సంబంధించిన ఆస్తులు, బినామీల పేర్లున్న ఆస్తులు అన్ని రకాలుగా కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తూ వస్తున్నారు. పన్ను చెల్లింపులు, బంగారానికి సంబంధించిన క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లు
అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. అయితే సుచిత 15 చోట్ల అయితే సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తుంది ఐటీ శాఖ. హైదరాబాద్ సుచిత ఎన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు? అతని ఒక్క హైదరాబాద్ లోనేనా, నెల్లూరు ప్లస్ ఇంకేమైనా ప్లేసెస్ లో, ప్లస్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇళ్లలో కూడా ఏమైనా సోదాలు నిర్వహిస్తున్నారు? ఎస్ 15 చోట్ల పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తుంది ఐటీ శాఖ. హైదరాబాద్, వరంగల్, విజయవాడ అలాగే నెల్లూరులో కూడా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు అంటూ క్యాప్స్ గోల్డ్ కంపెనీ పైన కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి బంగారం కొనుగోలు చేసి రిటైల్డ్ గోల్డ్ షాపులకి అమ్ముతూ వస్తున్నారు క్యాప్స్ గోల్డ్ కంపెనీ వాళ్ళు. అయితే క్యాప్స్ గోల్డ్ కంపెనీకి సంబంధించి ఇప్పటికే హోల్సేల్ గా ఉన్న సంస్థలు అలాగే రిటైల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి సేల్ చేస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి బ్లాక్ లో వీళ్ళు గోల్డ్ అయితే సేల్ చేస్తానంటూ కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అవన్నిటి ఆధారంగా అయితే క్యాప్స్ గోల్డ్ మీద, అంటే క్యాప్స్ గోల్డ్ సంస్థలు ఏవైతే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నవి, ప్రస్తుతం మనమైతే మహంకాళి మార్కెట్ దగ్గర ఉన్న క్యాప్స్ గోల్డ్ సంస్థల దగ్గర ఉన్నాం. క్యాప్స్ గోల్డ్ సంస్థలు ఇక్కడ మహంకాళి మార్కెట్ దగ్గర ఉన్న క్యాప్స్ గోల్డ్ సంస్థతో పాటు బంజారా హిల్స్ లో ఉన్న క్యాప్స్ గోల్డ్ సంస్థ ప్రధాన కార్యాలయం మీద కూడా అయితే ఐటీ సోదాలు చేస్తూ వస్తుంది. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు వాళ్ళు పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. వాళ్ళు గుర్తించారు కూడా పోలీసులు. అలా చేయడం వల్ల వాళ్ళ మీదనైతే ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేసినట్టుగా కూడా వీళ్ళ మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారంటే, బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి అంటే దొంగతనంగా తీసుకొచ్చిన బంగారం కానీ, లేకపోతే ఎవరైనా మార్వాడి షాపులలో పెట్టిన బంగారం కానీ అవన్నీ కూడా దొంగతనాలు చేసి వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేసి బ్లాక్ లో తీసుకొచ్చే బంగారం తీసుకొచ్చి రిటైల్ షాప్స్ అమ్ముతున్నారు. అలాగే సంబంధించిన డాక్యుమెంట్స్ ఆదాయం గురించి ఆస్తులు కూడా ఉన్నాయంటే దీని మీద ఆరోపణలు ఉన్నాయి. దానిలో భాగంగా నెల్లూరు, విజయవాడ అలాగే హైదరాబాద్ జిల్లా అయితే ప్రస్తుతం అయితే జరుగుతూ వస్తున్నాయి. అలాగే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున గోల్డ్ కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా క్యాపిటల్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు అక్కడ కొని, అలాగే బ్యాంక్ లో అదే ఏదైతే దొంగ బంగారం చెప్తున్నామో అదంతా కూడా కొని అయితే వాళ్ళు రీటైల్ షాప్ లకు అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా వచ్చింది. ఇంత భాగంగా తెల్లవారుజాము నుంచి అయితే ఐటీ అధికారులు వాళ్ళ కూడా నిర్వహిస్తూ వస్తున్నాయి. మొత్తానికి అయితే ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న క్యాపిటల్ సంస్థలు ఇక్కడ ఒకటి మండల స్థితిలో ఒకటి, అలాగే బంజారా ఇచ్చిన క్యాపిటల్ సంస్థల మీద కూడా అయితే ప్రస్తుతం ఐటీ కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.